హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు విష్ణు విశాల్ నటించిన 'ఆర్యన్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే స్టార్టింగ్‌లోనే ఒక ఫెయిల్డ్ రైటర్‌గా ఉన్న సెల్వరాఘవన్ ఒక లైవ్ టీవీ షోలో గన్ తీసుకొని తనను తను కాల్చుకొని చనిపోతాడు. అయితే ఆయన చనిపోవడానికి ముందైతే ఒక విషయం అయితే చెప్తాడు. డైలీ కంటిన్యూయస్‌గా 5 రోజుల్లో ఒక్కొక్కరైతే చనిపోతారని, వాళ్ళు చనిపోయే వ్యక్తుల పేరైతే నేను గంట క్రితమైతే చెప్తానని ఒక మాట అయితే చెప్తాడు. వీలైతే పోలీసులు పట్టుకోనని ఒక సవాలైతే సెల్వరాఘవన్ వేసి చనిపోతాడు. ఇప్పుడు ఈ కేసొచ్చేసి సినిమా హీరో వచ్చేసి ప్రీవియస్‌గా కొడైకెనాల్‌లో ఒక సీరియల్ కిల్లింగ్ కేస్‌ని సాల్వ్ చేశాడు కాబట్టి ఆయనకైతే వస్తుంది. దీని తర్వాత ఆయనే తెలియకుండా ఎన్నో విషయాలైతే తెలుసుకుంటాడు. ఆ విషయాలేంటి? ఎలా ఈ కేస్‌ని సాల్వ్ చేశాడు? చనిపోయిన వాళ్ళ కారణాలేంటి? తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. సినిమా చూసుకుంటే ఒక యూనిక్ అయిన ప్లాట్ ఐడియా అనేది తీసుకొని, ఒక మంచి ట్విస్ట్ అండ్ టర్న్‌తో స్క్రీన్ ప్లే అయితే రాసుకొని, ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కైతే అదిరిపోయే మూవీ ఇవ్వాలని మూవీ టీమ్ అయితే అనుకున్నారనుకుంటా. ఆ రకంగానే మూవీనైతే ప్రెజెంట్ చేశారు. సినిమాలో చూసుకుంటే మొత్తంగా రెండే మెయిన్ క్యారెక్టర్. ఒకటి చూసుకుంటే విష్ణు విశాల్, రెండోది చూసుకుంటే సెల్వరాఘవన్. వీళ్ళిద్దరు క్యారెక్టర్‌లను వచ్చేసి చాలా స్ట్రాంగ్ అండ్ నీట్‌గా అయితే రాసుకొనొచ్చారు. వీళ్ళిద్దరైతే పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే సినిమాలో అయితే ఎక్సలెంట్‌గా చేశాడు. విష్ణు విశాల్‌కి మరో పర్ఫెక్ట్‌గా పోలీస్‌గా అయితే సూట్ అయ్యాడు. యాజ్ యూజువల్ సెల్వరాఘవన్ అయితే మంచిగా అయితే ప్రెజెంట్ చేసుకున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ అయితే సినిమా స్టార్టింగ్ 10 నిమిషాల తర్వాతే ఒక 2, 3 సీన్‌లు అయితే వస్తుంది. అక్కడక్కడ కనబడిస్తుంది. మళ్ళా హీరోయిన్ చూసుకుంటే కంపారిటివ్‌లీ 'శ్రద్ధా శ్రీనాథ్‌కైతే' కొంచెం తక్కువగానే నేనైతే అనుకుంటా. దాంతో పాటు కొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ రోల్స్ అయితే వాళ్ళు నీట్‌గానే చేశారు. ఈ సినిమాలో మెయిన్‌గా నచ్చింది ఏంటంటే, విలన్ వచ్చేసి లైవ్ టీవీ షోలో అయితే చనిపోతాడు. కంటిన్యూస్‌గా 5 రోజులైతే చనిపోతాడని చెప్పేసాడు. సో, విలన్ అయితే చనిపోతున్నాడు. సో, వీళ్ళని 5 మందిని ఎవరు చంపుతున్నాడు? దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? అనే విషయం అయితే హీరోతో పాటు మనకు కూడా మన మైండ్‌లో అయితే మెదులుతానే ఉంటుంది. దీనికి కావాల్సిన డీటెయిలింగ్, దీనికి కావాల్సిన సీన్స్ అయితే స్క్రీన్ ప్లేలో అయితే బాగానే పెట్టుకొనొచ్చారు. అది కొంచెం వరకు మనకైతే సస్పెన్స్‌ని, థ్రిల్‌ని అయితే ఏర్పరుస్తుంది. ఆ విధంగా అయితే మూవీ టీమ్ సక్సెస్ అయిందని నేనైతే ఫీల్ అవుతా. ఈ సీన్‌లకి గిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా వచ్చేసి బాగానే ప్లస్ అయింది అనుకుంటా. ఎందుకంటే ఆ ఒక టెన్షన్ అయితే మ్యూజిక్ బాగానే ఏర్పరిచింది. అంతేకాకుండా ఆ మూడ్‌ని కూడా బాగా సెట్ చేసిందనుకుంటా. అంతేకాకుండా టెక్నికల్ గట్టా చూసుకుంటే సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ డిజైన్ గాని, సౌండ్ డిజైన్ గాని చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేశారు. ప్రతి ఒక్క సీన్ అయితే మనకు ఆ ఒక మూడ్‌కి, ఆ ఒక సెటప్‌కి అయితే మనల్ని తీసుకొని వెళ్తుంది. ఆ విధంగా చూసుకుంటే టెక్నికల్ టీమ్ వచ్చేసి మనం అప్రిషియేట్ చేయాలా. ఇక ఈ సినిమాలో మైనస్‌గా నాకేమనిపించిందంటే, ఈ సినిమాలో అయితే చాలా మందైతే చనిపోతారు. బాగానే తీసుకొని వెళ్తాడు గానీ, లాస్ట్‌కైతే ఒక మెసేజ్ ఇవ్వాలనే దాన్ని చూసుకొని, ఫస్ట్ జరిగిన కథనంతా ప్రాపర్‌గానే దాన్ని సెటప్ చేయలేకపోయాడనుకుంటా నేనైతే. ఇంకోటి చూసుకుంటే ఈ సినిమా బేసికల్‌గా వచ్చేసి ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ సినిమాలో హీరోకొచ్చేసి 2 ఎంట్రీ ఫైట్ గాని, ఆయన పర్సనల్ లైఫ్ గాని, దాంతో పాటు ఒక రొమాంటిక్ సాంగ్ గాని, అదే రకంగా లవ్ స్టోరీ గాని, ఆయన ఎందుకు డివోర్స్‌కొచ్చి నిలబడ్డాడు, ఈ యొక్క సొబవది ఎంత ఉంది కదా! మనకెందుకు మనం చూసింది వచ్చేసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడ. ఆ ఒక సెటప్‌నే చేసుకుంటే బాగుంటుందని నాకు ఖచ్చితంగా ఫీల్ అయింది. ఈ సీన్ అంతా తీసేసినా గాని ఏ ఒక డిస్టర్బెన్స్ మన కోర్ ప్లాట్‌కైతే ఉండదు. అదేవిధంగా కంటిన్యూటీ డిస్టర్బెన్స్ ఉండదు. అదేవిధంగా జంప్ స్కేర్స్ ఉండదు. ఎందుకంటే అసలు సినిమాకి, సీన్‌కి సంబంధమే లేకుండా అయితే నాకైతే అనిపించింది. దాదాపు ఈజీగా 20-25 మినిట్స్ అయితే కట్ చేసుండొచ్చు. అంతేకాకుండా చాలా లాజికల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మనం 2025లో అయితే ఉన్నాము. ఏఐ రెవల్యూషన్‌లో అయితే ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఫోన్ అయితే ఉండదా? ఒకవేళ ఫోన్ లేకున్నా అట్‌లీస్ట్ కీప్యాడ్ ఫోన్ అయితే ఉంటది గదా! ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేసి ఒక ఫోన్ బూత్ లాంటి ఒక గ్లాస్‌లో అక్కడ వెళ్లి ఒక కాయిన్ చేసి మాట్లాడే లాంటి సిట్యుయేషన్ ఎక్కడైనా ఉంటుందా? అది సిటీలో. ఇలాంటి లాజికల్ మిస్టేక్స్ అయితే చాలా దండిగానే ఉన్నాయి ఈ సినిమాలో. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమాలో వాడిన పాయింట్ వచ్చేసి చాలా మంచి పాయింట్, చాలా యూనిక్ పాయింట్. అక్కడక్కడ మంచి సస్పెన్స్, మంచి థ్రిల్ అయితే నాకైతే అయింది గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే సాటిస్ఫై అయితే అవ్వలేదు. చాలా రెగ్యులర్ రొటీన్‌గానే అయిపోయిందనుకుంటా. మంచి సీన్‌ని వచ్చేసి వీళ్ళు డైల్యూట్ చేశారని నాకైతే ఫీల్ ఉంది. సో, 'రాక్షసన్' మూవీని ఎక్స్‌పెక్ట్ చేసుకొని ఈ సినిమాకైతే చూడకండి. మీకైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేస్తారు. నాకు తెలిసి ఇది ఒక యావరేజ్ మూవీనే అని నేనైతే చెప్తా. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే షేర్ చేయండి.